పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ కాంగ్రెస్లో బీసీ వర్సెస్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయనే చెప్పాలి. జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలిస్తే 100 సీట్లు ఖాయమని కూడా వెంకటరెడ్డి చెప్పారు. ఇక కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ బీసీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీసీ నేత మహేష్ గౌడ్ నాయకత్వాన్ని కించపరచడంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పీసీసీ అధ్యక్ష పదవి కావాలని బహిరంగంగానే అధిష్టానాన్ని కోరారు జగ్గారెడ్డి. తాను చేసినటువంటి కామెంట్స్పై వివరణ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. భవిష్యత్తులో పదవి గురించి మాట్లాడారంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. మహేష్ గౌడ్ గురించి మాట్లాడలేదంటూ కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏ విధంగా చూడాలి కాంగ్రెస్లో అంటే వారు మాట్లాడేటువంటి మాటలు సరే ఎటువంటి అర్థాలు వస్తాయి, ఎవరు ఏ విధంగా తీసుకుంటారనే దానికి సంబంధించి పక్కన పెడితే సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఇప్పటి గురించి మాట్లాడలేదు, భవిష్యత్తు గురించి మాట్లాడారంటూ కూడా చేసినటువంటి కామెంట్స్ ఎలా చూడాలంటారు వీటిని? ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న కార్యక్రమంలో కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం టీపీసీసీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని అనుసరించి ఒకవేళ ఈ పదవి కనుక మరి జగ్గారెడ్డికి ఇస్తే మరి చాలా బాగుంటుంది, వచ్చే ఎన్నికల్లో కూడా మరి 100 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. ఆయనకు ఏదైతే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఆయన చేసినటువంటి తీరు కావచ్చు, ఆయన ప్రచారం కావచ్చు, కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. సో ఆయన నిజంగా మరి టీపీసీసీగా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలపడుతుంది, దాంతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ వాళ్ళకి కొంత మేలు చేకూరుస్తుంది అంటూ కూడా నిన్న కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా జగ్గారెడ్డికి సంబంధించి కూడా ఆయన సీనియర్ నేత జగ్గారెడ్డి చాలా పార్టీకి లాయల్గా పనిచేస్తూ ఉంటారు. సో మొత్తం కూడా ఆయన చేసినటువంటి మున్సిపల్ ఎన్నికల వేళ కావచ్చు, అలాగే సర్పంచ్ ఎన్నికల వేళ కావచ్చు, కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాల్లో ఆయన ఏదైతే కొన్ని సభలు నిర్వహించారో, కొన్ని కార్యక్రమాలు నిర్వహించారో, ఆ కార్యక్రమాలు చూసి నేను ముగ్ధున్నయ్యాను. సో ఇలాంటి వ్యక్తి కదా టీపీసీసీగా ఉండాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇటు బీసీ సంఘాలు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి బీసీ సంఘాల నేతలందరూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఫైర్ అయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకు ఒక బీసీ నేత, బీసీ సంబంధించినటువంటి వ్యక్తి మరి మీకు హెడ్గా ఉంటే, అంటే కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవి అంటే టీపీసీసీ, సో ఆ పదవిలో ఉండడం రెడ్డిలకు ఇష్టం లేదా, పలుమార్లు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కావచ్చు, అలాగే బీసీలు అంటే ఎందుకు చిన్నచూపు అంటూ కూడా మరి జాజుల శ్రీనివాస్ కావచ్చు, ఇట్లా ఇంకా బీసీ నేతలు, కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ నేతలు అందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఆయన మళ్ళీ ఒకసారి వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. సో నేను అన్న ఇంటెన్షన్ వేరు, దాన్ని మొత్తం కూడా తప్పిదారి పట్టిస్తూ ఉన్నారు. నేను అన్నది వచ్చే ఎలక్షన్స్ గురించి. వచ్చే ఎలక్షన్లో కనుక ఇప్పటికే జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నారు. సో ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కాస్త టీపీసీసీ అయితే ఇంకా బాగుంటుంది ఇప్పటికే, ఎందుకంటే ఆయనకున్నటువంటి మాస్ ఇమేజ్ కావచ్చు, ఆయనకున్నటువంటి సమగ్రత కావచ్చు, ఆయనకున్నటువంటి పార్టీ విజన్ కావచ్చు. ఎందుకంటే నేరుగా రాహుల్ గాంధీ అయినా, సోనియా గాంధీనైనా, మల్లికార్జున్ ఖర్గే అయినా, డీకే శివకుమార్నైనా నేరుగా కలిసే అవకాశం ఉంటుంది. ఆయనకు అత్యంత సన్నిహితంగా రాహుల్ గాంధీ ఉంటాడు. ఏ ఇష్యూనైనా అత్యంత సన్నిహితంగా చెప్పే అవకాశం ఉంటుంది, బాహాటంగా కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఆయనకి ఇస్తే వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ 100-120 సీట్లు గెలుస్తుంది అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. సో దాన్ని వక్రీకరించి నేనేదో మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించినటువంటి ఈ పదవి కోసం మాట్లాడినట్టు, మహేష్ కుమార్ గౌడ్ వచ్చినాక కూడా దాదాపు మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం, దాని తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో మంచి సీట్లు సాధించడం, దాంతోపాటు ఏదైతే కొన్ని బై ఎలక్షన్స్ ఉన్నాయో ఆ బై ఎలక్షన్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కూడా మంచి ఫలితాలు సాధించడం. ఆయన గురించి నేను అనలేదు, ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ని నేను ఏమీ అనలేదు. మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కూడా మంచి విజయాలు సాధిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఆయన మళ్ళీ ఒకసారి మీడియా ముఖంగా తెలిపిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ అంటే కామెంట్స్ ఒకవైపు ఆయన జగ్గారెడ్డి టీపీసీసీ అయితే బాగుంటుంది, కాంగ్రెస్లో కొంత మరి
కొత్త వర్సెస్ పాత అనేది కూడా కొంత మరి కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే పాత వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి, ఒకవేళ టీపీసీసీ కనుక మరి జగ్గారెడ్డికి ఇస్తే పాత క్యాడర్ అంతా ఒకటయ్యే అవకాశం ఉంటుంది. పాత క్యాడర్ ఏదైతే ఉమ్మడి నల్గొండ డిస్టిక్ సంబంధించి నాయకులు కావచ్చు, అట్లా మొత్తం కూడా పాత ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఇట్లా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పాత నేపథ్యంలో మీరు అన్నట్టుగానే ఈ నేపథ్యంలోనే పాత తరం కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒక్కతాటి మీదకి రాబోతున్నారు అనేటువంటి మాట. పాత కొత్త కలయికతో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్లో అయితే కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ వాదుల మాటే చెల్లుతుంది తప్ప ఎక్కడ మా మాటల్ని పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితులు కూడా లేవు అని సీనియర్లు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సామాజిక వర్గాల మధ్య ఇష్యూ, దీని వెనకాల ఉన్నది అసలైనటువంటి వాస్తవం అదే అనేటువంటి మాట ఆ కోణంలో చూడొచ్చు అంటారు. డెఫినెట్గా అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా అంటే పాత వాళ్ళకంటే ఎక్కువగా కొత్త వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు పార్టీలో. పదవులైనా సరే, ఇంకా వేరే ఏదైనా పనులైనా సరే, కొంత వాల్యూస్ అయినా సరే, మరి పాత వాళ్ళకంటే కూడా అంటే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకంటే దాదాపు ఎన్నికల సమయంలో ఒక 1 ఇయర్ ముందో 6 నెలల ముందో పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకే ఇది అప్పుడంతా ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక వాళ్ళ పనులు నడుస్తున్నాయి, వాళ్ళు ఏది చెప్తే అదే నడుస్తుంది అనేది కూడా కొంత పాత కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మొన్న సంబంధించి కూడా శ్రీధర్ బాబు కూడా ఒక కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. సో ఎవరు అధిష్టానం ఫైనల్ చేస్తుంది, ఎవరు శాశ్వతంగా ఇక్కడ ముఖ్యమంత్రి అనే వారు ఉండరు. సో మొత్తం కూడా పార్టీ చూసుకుంటుంది ఏదున్నా కానీ. సో నెక్స్ట్ ఒకవేళ గెలిస్తే 2029లో ఒకవేళ ఎలక్షన్స్లో గెలిస్తే కనుక ముఖ్యమంత్రి ఎవరు అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి నేనో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొకరో నిర్ణయించరు అనే వ్యాఖ్యలు కూడా తీసుకుంటే ఇవన్నీ అంటే పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్ అన్నీ కూడా పాత కాంగ్రెస్ ఎవరైతే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ తీసుకోవచ్చు, ఉమ్మడి నల్గొండలో 3 సీనియర్ నాయకులు ఉన్నారు. ఏదేమైనా మహేష్ గౌడ్ వర్గానికి సంబంధించి అయితే ఒకంత అంటే బీసీ నాయకులు, బీసీ సంఘాల నేతలు కూడా క్లియర్ కట్గా చెప్తోంది అదే, అంటే అవమానించినట్లుగానే మేము ఫీల్ అవుతున్నాము. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు అన్నట్టుగా 100 గెలిచేటువంటి పరిస్థితులు లేవా, ఆ విధంగానే మహేష్ గౌడ్ కూడా ప్రణాళిక రచిస్తున్నారు కదా. జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడైతేనే వచ్చే ఎన్నికల్లో 100 గెలుస్తారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తోంది. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక తెలంగాణ కాంగ్రెస్లో బీసీ వర్సెస్ రెడ్డిగా కొనసాగుతోంది కోమటిరెడ్డి వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో చిచ్చు రాజేశాయనే చెప్పాలి. ఇక జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలిస్తే 100 సీట్లు ఖాయమన్నారు వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ బీసీ నేతలైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీసీ నేత మహేష్ గౌడ్ నాయకత్వాన్ని కించపరచడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో పీసీసీ అధ్యక్ష పదవి కావాలని బహిరంగంగానే అధిష్టానాన్ని కోరారు జగ్గారెడ్డి. తాను చేసినటువంటి కామెంట్స్పై వివరణ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. భవిష్యత్తులో పదవి గురించి నేను మాట్లాడానంటూ కూడా చెప్పారు ఆయన. మహేష్ గౌడ్ గురించి మాట్లాడలేదంటూ కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు. లైఫ్ లా సంగారెడ్డికి వెళ్ళి కానీ ఎక్కడికి వెళ్ళి కానీ నేను అసెంబ్లీ ఎన్నికలు అట్లాంటి యుద్ధరంగం నుంచి పారిపోయినోని, బీసీల చేతిలో చిత్తుగా ఓడిపోయినోని ఇలా పిసిసి అధ్యక్షులుగా నియమిస్తే 100 సీట్లు ఎట్లు వస్తాయంటావు? అంటే ఆయనకు ఒకటే ఉద్దేశం, బీసీలను అవమానించడం, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, బీసీలను కక్షగట్టడం ఈ పిచ్చిరెడ్డికి పొరపాటుగా మారింది. ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి పొరపాటుగా మారింది, పరిపాటిగా మారింది. ఎందుకు అంటే ఇవాళ ఈ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారు ఒక మాట చెప్పాడు, ఈ దేశమంతా రాహుల్ గాంధీ గారు పురోగమనం జరగాలి, ఎవరి వాట వాళ్ళకు దక్కాలంటున్నాడు. కాబట్టి ఒక జాతీయ పార్టీ నెక్స్ట్ కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి అయితే ధైర్యంగా ప్రకటించాడు. పిసిసి అధ్యక్షుడిగా ఉండి ధైర్యంగా ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటించినటువంటి మొనగాడు, దమ్మున్నోడు, ఒక బీసీల ఐకాన్, బీసీల లెజెండ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటించారు. దాన్ని జీర్ణించుకోలేక అదేవిధంగా డిసిసి అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకాల్లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 80% డిసిసి అధ్యక్షులుగా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది. అందులో భాగంగా నల్లగొండ జిల్లా డిసిసి అధ్యక్షునిగా ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, ఒక నేత కార్మికుడు బిడ్డ అయినటువంటి పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి
కుండ కైలాసు నేతకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు కట్టబెట్టారు. అది జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకనే కుండ కైలాసును తొలగించాలని రాహుల్ గాంధీకి లెటర్ రాసింది. ఒక బీసీ బిడ్డ నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలుంటే ఎస్సీ ఎస్టీలు ఏమోను ఒక ఆలేరు తప్ప మిగతా 8 మంది రెడ్లే, 2 ఎంపీలు రెడ్లే, విప్పులు రెడ్లే, మంత్రులు రెడ్లే, 3 మంత్రులు ఉంటే 3 రెడ్లే. అంటే నల్లగొండ జిల్లాలో మొత్తం రెడ్లు ఉన్నప్పటికీ పార్టీ జెండా మోసేటువంటి డీసీసీ పదవి ఉన్న కైలాస్కి ఇస్తే ఓర్వలేక ఆయన తీసేయమని ఇచ్చాడు. ఒక తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆయన మీద దాడి చేయించి గుండాలతోటి రౌడీలతోటి ఫోన్లు చేయించి సంపుతామని బెదిరించాడు. అదేవిధంగా ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో ఒక బీసీ యాదవ బిడ్డ నాగలక్ష్మి అనేట ఆమె సర్పంచ్ గా పోటీ చేస్తే ఆమె భర్త యాదగిరిని కిడ్నాప్ చేయించి గుండాల రౌడీలతో కిడ్నాప్ చేయించి ఒక గొల్లకురుమ బిడ్డకు మూత్రం తాగించిండు. ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి అనుచరుడు. కనీసం ఖండించలే.